నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజం దేశ అభివృద్ధికి తోడ్పడేలా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి. ఇందుకు తగిన లక్ష్యాల్ని ముందుగానే నిర్దేశించుకోవాలి. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాల పంపిణీ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సూచన. సిబిఎస్ఈ 12వ తరగతిలో పట్టణ ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ అత్యున్నత మార్కులతో విజయకేతనం ఎగురవేసిన పలువురు విద్యార్థులు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పటిష్టమైన ప్రణాళికను అనుసరిస్తున్నాం. పట్టణానికి వన్నె తెచ్చేందుకు అన్ని కోణాల్లోనూ దృష్టి సారించాం. కెనాల్ లైట్స్ ట్రయల్ రన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్. సమాజం దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సూచించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం తెనాలి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ నటరాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్త మాసుకుమార్ సహకారంతో ఉత్తమ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. 10వ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ సాజిదాకు 30,000, రెండో స్థానంలో నిలిచిన అభినవ్కు 25,000, మూడో స్థానంలో సాధించిన పూజిత గోవర్ధన భవానీకి 20,000 నగదును మంత్రి అందించారు. అలాగే 550 మార్కులు సాధించిన 53 మంది విద్యార్థులకు నగదు బహుమతుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతం చేస్తుందని తెలిపారు. 2026 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం హర్షణీయమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ దాతల సహకారంతో పాటు సిఎస్ఆర్ నిధులతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిఈఓ సలీం బాషా, డిప్యూటీ డిఈఓ శాంతకుమారి, దాత కొత్త మసుకుమార్, ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, వి జయంతి బాబు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అట్టోర దీప్తి పాల్గొన్నారు. ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి 50,000 నేను అనౌన్స్ చేస్తున్నాను. సెకండ్ 40,000, థర్డ్ 30,000 సార్ ఆధ్వర్యంలోనే ఇస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే, హెచ్ఎంస్కి అందరినీ గుర్తుంచుకోండి సార్. కాకపోతే ఇంకొక మాట చెప్తాను, పిల్లలు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మారిపోతున్నారు సార్. చాలామంది వేరే వేరే యావిగేషన్స్కి వెళ్తున్నారు. దానికి వెళ్లకుండా ఉంటే చదువు చాలా అన్నిటికన్నా పవర్ఫుల్ చదివే. అది మటుకు నేను మిస్ అయ్యాను, మా పిల్లల్ని చదివించాను. నేను చూశాను మా పిల్లల్ని, మా కోడల్ని కూడా. మోస్ట్ పవర్ఫుల్ చదువు ఉంటే నేను చాలామందిని చూసా. ఒక మనిషి ఎంత చదువు అంటే, నేను ఈ మధ్య చిన్న ఉదాహరణ చదువు, నేను అహ్మదాబాద్ వెళ్ళా మా కోడలతో. ఆమె స్పేస్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తానంటే నేనే ఫ్యామిలీ తరఫున ఎంకరేజ్ చేసి, ఆమె ఒక స్కూల్లో చదువుకుంది, నెహ్రూ బీటెక్ ఓన్లీ మామూలు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చదివింది. దానికి మా కోడలు అయిన తర్వాత ఆమె రీసెర్చ్ చేస్తానంటే దానికి ఎంకరేజ్ చేసి చేశారు. ఆమెతో పాటు నేను అహ్మదాబాద్ వెళ్ళా ఒక డిఆర్డిఓకి. ఈ హాలు ఎంత ఉందో అంత ఉందో ఆమె ఛాంబరు. అసలు ఎంత మోస్ట్ నాకు తెలిసి 100 ఎకరాలు ఎంత ఉంటుంది. అది నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు. కానీ అక్కడ వచ్చినప్పుడు ఆమె మాట్లాడే తీరికి, అక్కడ జనం పరిగెత్తేదానికి ఆ పవర్ అంటే చదువు ఉంటే ఎంత పవరో నా కళ్ళల్లో ఇంకా అలాగే ఉండిపోయింది. నేను 3 years బ్యాక్ వెళ్ళా. అలాగే ఇస్రోకి వెళ్ళింది కూడా మా కోడలు మొదలైన. అంటే చదువు ఉంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా మా పిల్లలిద్దరే చూస్తున్నారు. మా నాన్నగారు ఆశీస్సు మూలాన నేను ఈరోజు నా కింద 200 మంది ఉన్నారు. నేను ఫస్ట్ షాప్కి వచ్చినప్పుడు నేనే టీ కప్పు కడిగి కస్టమర్కి ఇచ్చేవాడిని. నేను మా నాన్నగారు ఇంకొక కుమ్మస్తానే ఉండేవాడు. మా పరిస్థితి అది. కానీ ఈరోజు ఒక సభ్యత సంస్కారం నేర్పిన మా తండ్రికి నేను కృతజ్ఞతగా ఉంటున్నాను. దానికి ఏ అలవాటు నాకు లేదు సార్. అది కూడా నేను సభాముఖంగా చెబుతున్నాను. ఎవరైతే ఉంటారో నేను కనపడింది. ప్రత్యేకంగా 10th క్లాస్లో చాలా చక్కగా కష్టపడి మార్క్స్ సాధించుకోవడం అనేది అది మీలో ఉన్న పట్టుదల, దాన్ని చూపించగలిగారు. 1, 2, 3 స్థానాలు మనకు వచ్చినాయి. వాటి వరకే మనం సిద్ధమయ్యాం, వాళ్ళని గౌరవిద్దామని అనుకున్నప్పుడు నాకు అనిపించింది దాదాపు 1446 మంది మన దగ్గర చదువుకున్నారు, ఎగ్జామ్ రాశారు 10th క్లాస్లో. అందులో సుమారు మనకి 72% మనం ఉత్తీర్ణత సాధించగలిగాం. అనేక కారణాల వల్ల కొంతమంది పాస్ అవ్వకపోవచ్చు. ఆ కారణాలు ఎన్నో ఉంటాయి. అక్కడ ఉన్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో వాళ్ళు చదువుకోగలిగే అవకాశాలు లేని
సందర్భాలు కూడా ఉంటాయి. ఇంట్లో ఉన్న వాతావరణం, పాఠశాలలో ఉన్న ఇబ్బందులు, వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఉన్న సమస్యలు, వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు మనం అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. అందులో ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం పిలుద్దాం అన్నప్పుడు 56 మందికి మనం ఈ రోజున ఆ విధంగా ప్రత్యేకంగా వాళ్ళకి ఒక అవార్డు ఇచ్చి ఆ గుర్తింపు తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం ఈ కార్యక్రమం. మీకు ఆరోగ్య సమస్యలు రాబోయే రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, అటువంటివి రాకూడదు. మీరు కూడా కొంచెం సమయం కేటాయించి ఫిజికల్ యాక్టివిటీస్ టేకప్ చేయండి. తెనాల్లో మనం పార్క్స్ బాగా డెవలప్ చేస్తున్నాం. ఒక పార్కు కుమార్ గారు కూడా, ఆయన కూడా స్పాన్సర్ చేసి అక్కడ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు. కొత్తగా ఇంకో పార్క్ రాబోతుంది మనకి ఐతానగర్లో, చాలా అద్భుతమైన పార్క్. అన్ని ప్రాంతాల్లో కూడా మీ అందరికీ ఒక మంచి ఆరోగ్యమైన ప్రాంగణంగా మనం మార్చాలి, ప్రాంతాంగా మార్చాలి తెనాలని మేము మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే, తెనాల్లో ఉన్న ఎడ్యుకేషన్, గతంలో మనకి డివిజన్ మొత్తం కూడా ఎవరైనా చదువుల కోసం పాపం పెద్ద రైతాంగం కూడా తెనాలికి వచ్చి ఇక్కడ అద్దెకి తీసుకుని పిల్లల్ని చదివించుకునేవాళ్ళు. అక్కడి నుంచి మనం వైద్య సేవలు కూడా పెంచుకుంటూ వచ్చాం. ఈరోజు తెనాల్లో హాస్పిటల్స్, అనేక హాస్పిటల్స్ ఏర్పాటు చేసాం, డాక్టర్స్ వచ్చారు, చక్కగా మనం పెద్ద పెద్ద సర్జరీస్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మనం అందించే అనేక సౌకర్యాల్లో మనకి ప్రభుత్వ పాఠశాలతో పాటు మనకి వైద్య సదుపాయం కూడా ప్రభుత్వ వైద్యశాల చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒక ధైర్యంగా మీకు ఈరోజు ఇచ్చే ఈ భరోసా, ఒక ఎంకరేజ్మెంట్ నగదు రూపంలో, అది 30,000, 25,000, 20,000 టాప్ 1, 2, 3కి ఇస్తున్నా కూడా మిగతా వాళ్ళకి ఇచ్చేది కూడా డెఫినెట్గా ఒక ప్రోత్సాహం. ఎందుకంటే మీరు ఇంకా బాగా చదవాలి, ఆ ఆపర్చునిటీ, ఆ ఫెసిలిటీ కూడా మీలో ఉంది, ఆ టాలెంట్ మీలో ఉంది అని గుర్తించి దాదాపు 56 మందికి మనం ఈ రోజున ఆ విధంగా ఎంకరేజ్ చేయడానికి కోసం చేస్తున్నాం. సాజిదాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఆ విధంగా 590 మార్క్స్ తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు. స్థానిక శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రభంజనం సృష్టించారని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అన్నారు. CBSE +2 పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కొత్తపేటలోని వివేక పబ్లిక్ స్కూల్లో గురువారం ఉదయం అభినందన సభ నిర్వహించారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. తమ విద్యార్థిని సామి జ్యోతిక 500 మార్కులకు 476 మార్కులు సాధించి టాపర్గా నిలిచిందని తెలిపారు. ఇదే విద్యార్థిని JEE మెయిన్స్లో 91% సాధించినట్లు గుర్తు చేశారు. +2లో మరో 15 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారని, అన్ని సబ్జెక్టుల్లో 95% మార్కులు సాధించారని తెలిపారు. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీస్ పరీక్షలో అధిక సంఖ్యలో విద్యార్థులు 90% మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. ఈ సంవత్సరం కొత్తగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్లో తమ విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవడం గొప్ప విషయమని సెంట్రల్ స్కూల్ CEO వెంకట్రామ్ అన్నారు. ఈ సంవత్సరం విడుదలైన CBSE స్టేట్ సిలబస్ అన్ని పరీక్షల్లోనూ 99 మార్కుల శాతం సాధించడమే కాకుండా అన్ని గ్రూపుల్లోనూ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైనట్లు వివరించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులని సత్కరించి జ్ఞాపికల్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ స్కూల్ డీన్ N. శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ N. సునీల్, ప్రిన్సిపల్స్ మురళి, శివకుమార్, మంగమ్మ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గమనించినప్పుడు మన విద్యార్థులు ఈ సంవత్సరం ఈ 500 మార్కులు కాను సామి జ్యోతిక ఈ సామి జ్యోతిక 476 మార్కులు అంటే 95.2% మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. సామి జ్యోతిక. అలాగే మరి 15 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో పాస్ అయ్యారంటే కూడా మనం గమనించాల్సిన విషయం. 15 మెంబర్స్ గాట్ డిస్టింక్షన్ మార్క్స్. ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్ చెప్పుకోవాలి. అలాగే ప్రెస్ సబ్జెక్టులో కూడా ఈసారి 95% మార్క్స్ చూపించారు మన వాళ్ళు. అంటే కొన్ని సబ్జెక్టులు తక్కువ రావడం, ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. కానీ అన్నింటిలో కూడా ఇంగ్లీష్లో సహా అన్నింటిలో కూడా అన్ని సబ్జెక్టులో కూడా ఎవరో 10 మంది అయినా సరే 95 మార్కులు క్రాస్ చేశారు. ఇది ఒక క్రెడిట్గా చెప్పుకోవాలి ఈ సంవత్సరం. సో అందరు టీచర్స్ కూడా మనం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ అయిపోతుంది, ఒక ఉదాహరణకు రావాలి, తక్కువ రావాలి, బట్ ఈక్వల్గా అన్ని సబ్జెక్టులు కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ప్రత్యేకించి మరి కంప్యూటర్లో చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది అందరికి బీటెక్లో ఉంటుంది. అందులో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో స్టేట్ సిలబస్లో ఉండదు, 10th క్లాస్ స్టేట్ సిలబస్లో ఉండదు, ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉంటుంది, బీటెక్ డిగ్రీలో ఉంటుంది. అలాంటి ఆ పేపర్ మన 12th క్లాస్ రాసేసారు ఆల్రెడీ. ఆశ్చర్యకరమైనటువంటి ఇందులో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ రికార్డ్ అబౌవ్ 90% ఇన్ ఇన్ఫర్మేటిక్స్. ఇది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. విద్యార్థులు కానీ టీచర్స్ కానీ అంటే బీటెక్లో కూడా అడ్వాన్స్ ఉంటారు, అందరికంటే ముందుంటారు, చాలా అడ్వాన్స్ ఉంటారు. I'm proud to say
This is the school highest, 476. Last time we got 474 by Premita, and this year we achieved 476. Congratulations and thank you for that. Ante kaakunda 100% again everyone passed, so that is also good achievement. And even she secured the 477 in her 10th class. So మాతోనే 5th class నుంచి చదువుతుంది. Hopefully gold medal తీసుకురావాలని కోరుకుంటున్నాను. Whatever course you join future లో, and please come on to the CBSE 12th class బోర్డ్స్లో నేను 81% సెక్యూర్ చేశాను. ఫ్యూచర్లో డిజైనింగ్ కానీ ఇంకేమైనా క్రియేటివ్ సైడ్ వెళ్దామని. నా పేరు జ్యోతిక, నేను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో చదువుకున్నాను. నేను 12th క్లాస్లో 95.2 సెక్యూర్ చేశాను. జేఈలో 0.91. టీచర్స్, మేనేజ్మెంట్ ఇంత సపోర్ట్ చేశారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి చాలా సపోర్ట్ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పట్ల పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలోని కెనాల్ లైట్స్ ట్రయల్ రన్ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. విఎస్ఆర్ కాలేజీ నుండి వైకుంఠపురం వరకు ఏర్పాటు చేసిన కెనాల్ లైట్స్ ట్రయల్ రన్ ను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. పురపాలక సంఘ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర ప్యారిస్ గా పేరుగాంచిన తెనాలి పట్టణానికి వన్నె తెచ్చేందుకు అవసరమైన అన్ని కోణాల్లో దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ప్రణాళికబద్ధంగా ఆధునీకరణ, సుందరీకరణ, వాటితో పాటు మన ప్రజలందరూ గర్వపడే విధంగా, ఇది మా తెనాలి అనే భావన కలిగే విధంగా కొత్త ఆలోచనలతోటి ఈరోజు కాలువలపైన దీపాలు కొత్తగా అలంకరించి రాబోయే రోజుల్లో, నేను గతంలో కూడా చెప్పాను, నంది వెలుగు వరకు మనం ఈ 4 లేన్ల రహదారి పూర్తి చేసుకునే విధంగా ముందుగా మనకి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి అటు ఆటోనగర్ వరకు సెంట్రల్ లైటింగ్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ప్రజలకు ఒక సేఫ్టీ పరంగా ఆలోచించి చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఐతానగర్లో ఏదైతే మనం కొత్తగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామో ఆ వంతెన దగ్గర నుంచి, విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం వీలైనంత వరకు వైకుంఠపురం వరకు కూడా ఈ విధంగా కాలువలు నిర్మాణం చేసిన తర్వాత లైటింగ్ కూడా ఏర్పాటు చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేసుకెళ్ళాం. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచనలు చేసిన ఈ కార్యక్రమం, ఇటువంటి లైట్లు అన్ని ప్రాంతాల్లో దొరకవు. ఎంఈ గారు బెంగళూరుకి అటువంటి నగరాల్లో వెళ్ళి చూసి సెలెక్ట్ చేసి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు ప్రారంభించినందుకు కమిషనర్ గారికి, ఎంఈ గారికి, సిబ్బందికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అద్భుతమైన మార్పులు తీసుకొద్దాం, కలిసికట్టుగా పనిచేసి తెనాలికి ఉన్న ఆ వైభవాన్ని మరొకసారి మన అందరం ప్రజలకి అందించే విధంగా కష్టపడి పనిచేద్దాం. విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి దాదాపు వైకుంఠపురం వంతెన వరకు ఈ విధంగా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసి అద్భుతంగా కనపడే విధంగా చేస్తాం. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు 100% ప్రథమ శ్రేణి 50 మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు స్కూల్ చైర్మన్ డాక్టర్ జె సూరజ్ మోహన్ తెలిపారు. స్థానిక నాజర్పేటలోని మిషన్ కాంపౌండ్లో గల సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు బుధవారం సాయంత్రం విడుదలైన సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయం సాధించినట్లు స్కూల్ నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ విద్యార్థులకు అభినందన సభలో స్కూల్ చైర్మన్ డాక్టర్ జె సూరజ్ మోహన్ మాట్లాడారు. తమ విద్యార్థులు జిఎన్ఎస్ అన్నపూర్ణ 500 మార్కులకు 488 మార్కులు, ఎస్కే మోమిన అంజుమన్ 484, కె వేదప్రియ 475 మార్కులతో సహా 16 మంది అత్యున్నత మార్కులు సాధించినట్టు తెలిపారు. పాఠశాల డైరెక్టర్ యూని అరుణలత మాట్లాడారు. తెనాలి పట్టణంలో ప్రప్రథమంగా తమ స్కూల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 12వ తరగతి తొలి బ్యాచ్ లో 7 విద్యార్థులు 100% మార్కులు సాధించడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల సహకారంతోనే మంచి విజయాల్ని సాధించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బిట్టు, వినీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good morning everyone. So today we got this CBSE plus 2 results and we are very happy to say that our students have fared extremely well, got outstanding results and they have come out in bright colors. Not only these students are high performing in academics but they are all rounders. We concentrate on the holistic development so they can participate on the stage in the curricular activities, in the literary activities, and also they were winners in the sports, inter-CBSE school sports
clusters as well. So I wish all these students a very bright future throughout their career. అవును, ఎప్పుడు అకాడమిక్స్ టాపర్మే, కానీ అకాడమిక్స్తో పాటు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది సెయింట్ జాన్స్. అండ్ ఈ సంవత్సరం 12th క్లాస్ 79 మంది ఎగ్జామ్ రాశారు. ఎవ్రీవన్ స్కోర్డ్ వెరీ వెల్ అండి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా OSM ఆన్ స్క్రీన్ మార్కింగ్ జరిగింది. మన చిల్డ్రన్ అందరివి కూడా ఆన్ స్క్రీన్ ఇవాల్యుయేషన్ జరిగింది. ఏది సిస్టమ్ మారినా, ఏది జరిగినా మన చిల్డ్రన్ ఎప్పుడు షైన్ అవుతూనే ఉంటారు. దానికోసం మేము ఎప్పుడు కూడా వర్క్ చేస్తూనే ఉంటాము. మా చిల్డ్రన్కి, మా పేరెంట్స్కి, మా వండర్ఫుల్ టీమ్ ఆఫ్ టీచర్స్, సెయింట్ జాన్స్ టీచర్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక్క సంవత్సరము చేసిన వర్క్ కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషము పిల్లలతోటి వర్క్ చేస్తూ వాళ్ళ యొక్క ఆ పాయింట్ ఉంటుంది, ఆ సక్సెస్ పాయింట్కి రీచ్ అవ్వాలనే కోరికతోటి మన టీచర్స్ అంతా వర్క్ చేస్తుంటారండి. సో 12th క్లాస్లో టాపర్స్ ఎవరు? ఎంపీసీ బైపీసీ కాదు, టాప్ మార్క్ వచ్చిన వాళ్ళు BSEE MEA అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో బాగా ఫుల్ మార్క్స్ వస్తాయి, 100కి 100 అని అనుకుంటాం కదా. బట్ IP ఇన్ఫర్మాటిక్ ప్రాక్టీసెస్లో, ఎకనామిక్స్లో, ఇంగ్లీష్లో 99 ఊరికే రాదు కదండి. మన పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి మనము వాళ్ళకి స్ట్రీమ్ ఇవ్వాలి. మనము నాన్ సైన్సెస్ అనేది కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సెయింట్ జాన్స్లో మేము ఆ స్ట్రీమ్స్ ఇస్తాం, ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్, అకౌంటెన్సీ. My name is Navyasri Annapurna. I'm studying in St. John's English Medium School for almost 13 years. And I'm really proud to say that I'm studying here for those many years and I got the first place. And I'm really proud of it. All my teachers, the staff, ma'am, sir, my parents, everyone supported me really well. And I'm always grateful for that. I'm from St. John's English Medium School. And in my 12th grade, I got 91%. This is all due to my teachers' hard work and my hard work. My teachers played a major role in my success. My name is K. Hasni. I scored 90% in my class 12 CBSE board exams. This school supported me a lot. The teachers, the staff members, even my parents, ma'am, sir. This school is not only about the education, it is everything. You include dance, curricular activities, debate competitions, everything. So thank you for this opportunity. I'm so lucky to be here. స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. శ్రీ వికానస ట్రస్ట్ నిర్వహణలోని చలివేంద్రంలో వెచ్చ నాగ కృష్ణ కిషోర్, సుధారాణి దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో గురువారం పాఠశాలకు మజ్జిగ పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. సామాజిక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వైకానస పండితులు వేదాంతం నాగమార్తి మాట్లాడారు. ప్రజలకు వేసవి దాహార్తి తీర్చేందుకు శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్ట్ జీవిత కళ సేవ సభ్యులు గోలి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వేసవికాలం తాపంతో ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లందరికీ కూడా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేటువంటి ఎదురుగా చలివేంద్రాన్ని నిర్మించారు. రోజు కూడా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం రోజు కూడా మంచినీటి పంపిణీ చేస్తూ ప్రతి గురువారం కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో విశేషంగా మజ్జిగ పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ దాతలకి అలాగే ఆ వికన శ్రీనివాస ట్రస్ట్ వారికి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ దివ్యాశిస్సులతో ఇటువంటి సేవలు ఇంకా ఎన్నో చేస్తూ ఆలయాన్ని నిర్మాణాన్ని తొందరగా సంపూర్ణం చేసి భక్తులకి వెంకటేశ్వర స్వామిని ఇంకా దగ్గర చేసి ఈ ఆధ్యాత్మిక విశేషాది కార్యక్రమాలని కూడా నిర్వహిస్తూ స్వామివారి ఆశీస్సులు పరిపూర్ణంగా పొందాలని చెప్పి ఆచార్యవర్గం తరఫున ఆ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులందరినీ కూడా స్వామివారి ఆశీస్సు అందజేస్తున్నాం. తెనాలి బాలాజీరావుపేటలో వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు ఈరోజు మేము మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. బజార్లో పాదచారులకి మరియు తెనాలి టౌన్కి వచ్చే ప్రజలకు కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం మా ఏదో ఉడతా భక్తిగా మేము చేస్తున్నాము. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. గత ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించినటువంటి ఈ చలివేంద్రం నందు ప్రతిరోజు కూడా మంచినీటి పంపిణీ అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా
పాఠశాలకి పాదచారులకి మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి బెచ్చ నాగకృష్ణ కిషోర్ సుధారాణి దంపతులు వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పాఠశాలకి పాదచారులకి మజ్జిగ పంపిణీ జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. వారందరికీ కూడా కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు ఎలవెల్లా ఉండాలని ప్రార్థిస్తున్నాము. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు 96.7% ఉత్తీర్ణత నమోదు చేసిందని వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు కొలసాని విష్ణువర్ధని 91.8% మార్కులు, కల్పకుమార్ జైన్ 90.2%, బొల్లు భావన, ప్రతిదేవకర్లు 90%, రామశెట్టి షణ్ముఖప్రియ 87.8%, నాదుల లేఖన్ 87.6% మార్కులు సాధించారు. మొత్తం మీద 4 90% పైగా, 16 75% పైగా మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం గురువారం తెలిపారు. కామర్స్ లో 100% ఫలితాలు రాగా పాఠశాల సగటు ఉత్తీర్ణత శాతం 76.95%గా నమోదైందని వివరించారు. Mm, 91.8% in my boards. My teachers and my parents helped me gain this. వెస్ట్ బెర్రీ స్కూల్ తెనాలి మన సిబిఎస్ఈ 12th క్లాస్ రిజల్ట్లో కూడా ప్రభంజనాన్ని సృష్టించింది. ఇందులో భాగంగా మొత్తం 30 మంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, బీఈసీ, ఎంఈసీ కోర్సెస్లో మనకి 30 మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరవగా ఇందులో 97% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో కూడా మనకి స్కూల్ యావరేజ్ అనేది చాలా ముఖ్యంగా చూస్తూ ఉంటాం. అంటే టాప్ స్కోర్తో పాటుగా స్కూల్ యావరేజ్ కూడా పెరగాలనేది వెస్ట్ బెర్రీ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మనకి దగ్గరగా 77% స్కూల్ యావరేజ్ వచ్చింది. 77% స్కూల్ యావరేజ్ అనేది చాలా ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే 90% అబౌవ్ మార్క్స్ 14% ఆఫ్ ది స్టూడెంట్స్ దే గెయిన్డ్ అండ్ 75% కంటే ఎక్కువ 55% మంది విద్యార్థులు, అంటే 29 మందికి గాను 16 మంది విద్యార్థులు 75% కంటే ఎక్కువ మార్కులతో పాస్ అయ్యారు. అలాగే చూసుకుంటే 63% కంటే ఎక్కువ మందితో 30లో 29 మంది విద్యార్థులు పాస్ అవటం అనేది ఆ యావరేజ్ 77 యావరేజ్ రావడానికి కారణమైంది. అందుకని వెస్ట్ బెర్రీ స్కూలు హయ్యెస్ట్ మార్కులే కాదు, ప్రతి పిల్లవాడి మీదను వ్యక్తిగత శ్రద్ధ, వాళ్ళ డిసిప్లిను, అట్లాగే ఫ్యాకల్టీ డెవలప్మెంటు, వీటన్నిటిని ప్రాతిపదికగా తీసుకుని మనం విద్యార్థుల్ని డెవలప్ చేయడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే 77% యావరేజ్ సాధించడం అనేది మన ఫ్యాకల్టీ అందరూ చాలా కష్టపడి ప్రయత్నం చేయటం వలన, అట్లాగే మన కోఆర్డినేటరు 9 to 12 కోఆర్డినేటర్ భానుప్రియ మేడం కానీ, మన ఉపాధ్యాయులందరూ, తోటి ఉపాధ్యాయులందరూ ఈ విజయానికి కారణం ఏంటన్నారు. మనకి ఐపీ ఇన్ఫర్మేటిక్ ప్రాక్టీసెస్లో 100కి 100 మార్కులు వచ్చినాయి. అట్లాగే ఎకనామిక్స్లో 100కి 98 హైయెస్ట్ మార్క్స్. అలాగే ఇంగ్లీష్లో ఇద్దరికి 97 out of 100 హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. అట్లాగే కెమిస్ట్రీలో కూడా 97 out of 100. మిగతా సబ్జెక్ట్స్లో కూడా అన్ని 92, 93 కంటే కూడా ఎక్కువ మార్కులు సాధించి విద్యార్థులు 77% యావరేజ్తో పాస్ అవటం. పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న మానవతా తెనాలి శాఖ తాజాగా తెనాలిలోని శక్తి సదన్ అనాథ శరణాలయానికి ఇన్వర్టర్ బ్యాటరీలను అందించి తన వితరణ చాటుకుంది. స్థానిక జేఎంజే మహిళా కాలేజీ సమీపంలో గల శక్తి సదన్ అనాథ శరణాలయంలో ఇన్వర్టర్ లేని కారణంగా కరెంటు సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా తెనాలి శాఖ బాధ్యులకు ఈ విషయం తెలిసి స్పందించారు. గురువారం సాయంత్రం ఆ సంస్థకు వెళ్లి 2750 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఇన్వర్టర్ను, 200 AH సామర్థ్యం కలిగిన 2 బ్యాటరీలను అందించారు. సుమారు 40,000 ఖరీదైన ఈ ఇన్వర్టర్ ద్వారా 20 ఫ్యాన్లు, లైట్లు పనిచేస్తాయని సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ తెలిపారు. నిజమైన అవసరం ఉన్న చోట గుర్తించి తగిన సహాయం చేస్తున్నట్టు తెలిపారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం సూచన మేరకు చేయడం జరిగిందని తెలిపారు. కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడారు. 50 మందికి పైగా అనాథలు, అంగవైకల్యం, HIV బాధితులకు శక్తి సదన్లో ఆశ్రయం కల్పించడం అభినందనీయమని తెలిపారు. ఈ సంస్థకు భవిష్యత్తులోనూ ఏదైనా అవసరమైతే సహకరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ పి వెంకట్, జాయింట్ సెక్రటరీ డివి సోమయ్య శాస్త్రి, సిస్టర్ హృదయ మేరీ, సిస్టర్ ఎమిలీ, సిహెచ్ సిస్టర్ మార్తా, కమిటీ సభ్యులు అలపాటి వెంకటరామయ్య, కావూరు నాగేశ్వరరావు, యు సూర్యనారాయణ, సిహెచ్ సాంబశివరావు, పి మల్లికార్జునరావు, ఫణీంద్ర, ఆర్ భుజంగరావు, వై రోహిణి, పి శివరాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున అంగల్కూతురు గ్రామంలో ఉన్న శక్తి సదన్ అనాథ శరణాలయంలో ఒక సుమారుగా 20 ఫ్యాన్లు అలానే సీసీ కెమెరాలు బ్యాకప్ ఉండేటట్టు 2750 కిలోవోల్ట్స్ కెపాసిటీ ఉన్న ఇన్వర్టర్ని అలానే 200 AH కెపాసిటీ ఉన్న 2 బ్యాటరీస్ని మానవతా సంస్థ తరపున శక్తి సదన్కి డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 50 నుంచి 60 మంది అనాథలు వివిధ వర్గాల్లో అంటే HIV బాధితులు అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ స్వతగా అనాథలు వీళ్ళందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఉండటానికి వాళ్ళ డే టు డే లైఫ్కి సరిపడిన సపోర్ట్స్ ఉన్నాయి. అలానే మా టీము మా ప్రెసిడెంట్ వాస్ గారు సెక్రటరీ వెంకట్ వచ్చినప్పుడు కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ సహాయం కావాలని వారు కోరటం జరిగింది. సిస్టర్స్ వాళ్ళ కోరిక మేరకు గమనించి సుబ్రహ్మణ్యం మా రీజన్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు వైరింగ్ చేయించి ఇన్వర్టర్స్ ఈరోజు బిగించి వాళ్ళకి బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా మా కమిటీ అందరికీ అలానే చాలా వెయ్యి ప్రాసెస్లో ఈ సంస్థ నడుపుతున్న సిస్టర్స్ అందరికీ కూడా మానవతా తరపున అభినందనలు తెలియజేస్తూ ముందు కూడా ఫిజికల్గా ఏదైనా నీడ్స్ ఉంటే ఈ సంస్థకి మానవతా సంస్థ అవసరం అనుకుంటే కనుక తప్పకుండా సహాయం చేస్తుందని చెప్తూ ఇక పవర్ పోయినప్పుడు ఇక్కడున్న అనాథలకు ఇబ్బంది లేకుండా ఉండే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇన్వర్టర్ని బ్యాటరీస్ని మేము మానవతా తరపున బహుకరించడం జరిగింది. చేసిన ప్రతి ఒక్కరికి మా శక్తి సదన్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతో ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో మా దగ్గరికి వచ్చి మా పిల్లల ఆలనా పాలన చూడటానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసిన విధంగా మీకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటానని చెప్పిన దాన్ని బట్టి మేమెంతో గర్విస్తున్నాము, సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. ఇదే విధంగా మీరు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు. ఈ విధంగా సహాయం చేయమని ఎంతోమందిని ఎందరో మిమ్మల్ని అర్థిస్తూ ఉంటారు. వాళ్ళల్లో మేము ఒకరిగా మాకు ఈ సహాయాన్ని చేస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇన్వర్టర్ ఇచ్చారు, కానీ 20 ఫ్యాన్లు 20 లైట్లు వెలగటానికి మంచి వసతిని కల్పించారు మా హోమ్లో. ఐ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దట్. మా ఏపీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న ఉచిత సినీ నట శిక్షణకు ఏర్పాట్లు పూర్తయినట్లు మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని అంబేద్కర్ జూనియర్ కాలేజీలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక అభ్యర్థులకు మాత్రమే ఏర్పాటు చేసిన 3 రోజుల వర్క్షాప్కు రాష్ట్ర నలుమూలల నుండి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో కెమెరా లైట్ల ముందు డిమాన్స్ట్రేషన్స్, ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపారు. సినిమా ఛాన్స్ల కోసం పలు మోసపూరిత ఆడిషన్లకు వెళ్లి ఆర్థికంగా మోసపోతున్న యువకులకు తమ ఉచిత శిక్షణ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరితో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మైనని హరి శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ రమేష్ రాథోడ్, స్టైల్ రవి, నటి మధుమతి, కోఆర్డినేటర్ భాస్కర్, నటుడు ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు. మే 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ఇక్కడ అంబేద్కర్ కళాశాలలో జరగాల్సిన ఉచిత సినీ నట శిక్షణ తరగతుల వర్క్షాప్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజుకి పూర్తి చేయటం జరిగిందని నేను తెలియజేస్తా ఉన్నా. చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామందిని నేను అకామిడేట్ చేయలేకపోయాను. ఐ రిఫ్యూజ్డ్ మోర్ దాన్ 70 అప్లికేషన్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఐ ఆల్సో రిఫ్యూజ్డ్ మోర్ దాన్ 50 అప్లికేషన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఐఎమ్ వెరీ క్లియర్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, these classes are only limited to Andhra people only. Those who are residing in Andhra Pradesh only, candidates only eligible for this training. ఈ 3 రోజుల ట్రైనింగ్లో సినిమాకి సంబంధించిన బేసిక్స్ మేము నేర్పడం జరుగుతుంది. బేసిక్స్ అంటే కెమెరాకి ఎంట్రీలు ఎటు, అవుట్లెట్, లుక్ చూడాలి, కెమెరాతో ఎలా బిహేవ్ చేయాలి, క్లోజ్ షాట్లో ఎలా ఉండాలి, లాంగ్ షాట్లో ఎలా ఉండాలి, ట్రాలీలో ఎలా ఉండాలి, జిప్లో వేస్తే షాట్ ఎలా ఉండాలి, ఈ నాలెడ్జ్ అనేది ఈ వచ్చిన సెక్షన్లో నేర్పడం జరుగుతుంది. అలాగే డైలాగ్ ఓరియంటేషన్ నేర్పడం జరుగుతుంది, ఎక్స్ప్రెషన్ ఓరియంటేషన్ నేర్పడం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. పర్టికులర్గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, రాయలసీమలో నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు తెనాలికి. వీళ్ళంతా కూడా రేపు ఉదయం 9:30కి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు నేను చాలా కాన్ఫిడెన్షియల్గా పెట్టా ఎవరు ప్రారంభిస్తారనేది. బట్ నౌ ఐ యామ్ రిలీవింగ్ టు ది మీడియా
K.S. Viswanathan, IAS. He is the Director of Information and ఈ పౌర సంబంధాల శాఖ, రాష్ట్ర పౌర సంబంధాల శాఖకి ఆయన సమాచార శాఖ ఆయన డైరెక్టర్ గారు. తర్వాత మా FDCకి మేనేజింగ్ డైరెక్టర్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్కి విశ్వనాథ్ గారి చేతుల మీదుగా రేపు ఈ వర్క్షాప్ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచి కూడా 3 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈ శిక్షణా తరగతులు జరుగుతూ ఉంటాయి. చాలా ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఇక్కడే అకామిడేషన్ ఇస్తున్నాం, ఇక్కడే ఉచితంగానే భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, రాదు కూడా. అలా ఎక్కడన్నా ఏ కోణంలోనైనా జరిగితే నా దృష్టికి తీసుకురావడం చాలా మంచిది. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెన్సీ ఇష్యూ. ఇలాంటి కోచింగ్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి లక్షలు వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మేము లక్షలు వసూలు చేయట్లేదు కాబట్టి మేము పెద్ద మంచి వాళ్ళు అని నేను నా గురించి చెప్పుకోవడానికి కాదు. బట్ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ది అమెచ్యూర్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష రద్దు కావడంతో ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు తీరని నష్టం కలిగించే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. స్థానిక మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం లాంటిదని అన్నారు. నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ గురించి బీజేపీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్నంశెట్టి శివరామకృష్ణ, పి శివకుమార్, పి స్టీవెన్ బాబు, భీమా రమేష్, వైశంకర్, కృష్ణ, అయ్యప్ప, అఖిల్, శ్రీను, సాయి, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మే 14 కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం అప్పుడు ఎదురు లేదనుకున్నటువంటి టీడీపీ 10 సంవత్సరాల పాలనటువంటి టీడీపీ పరిపాలనని అంతమొందించి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి రోజు 22 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత వరుసని 10 సంవత్సరాలు ఎదురు లేకుండా మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పరిపాలించింది. ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశంలో కూడా. అలాగే మా శని పోయి నెక్స్ట్ వచ్చేసరికి మరలా తిరిగి ఇది ఈ రోజుని మరలా స్టార్ట్ అయినట్టుగా ఇమీడియట్గా రేపు రాబోయే ఎప్పుడు వస్తే అప్పుడు 29 వస్తుంది, 28 వస్తుంది, ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అక్కడ కూడా రావాలని కోరుకున్నాం. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేరళలో సతీష్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం కూడా మేము శుభ సంతోషంగానే ఫీల్ అవుతున్నాం. విదేశీ వ్యవహారాల్లో ఇప్పుడు చూడండి, నిన్న మనం చెబుతున్నారు అందరూ కాన్వాయ్ తగ్గించుకోండి, బంగారం కొనొద్దని. అసలు ఈ మధ్యకాలంలో పోయినసారి ఆపరేషన్ సింధూర్ తప్పితే భారతదేశానికి వచ్చినటువంటి అంతర్గతంగా అంత కష్టం ఏంటి? బంగారం కొనకుండా ఆపుకోవాల్సినంత పని అవసరం ఏమొచ్చింది? అసలు కాన్వాయ్ అని తగ్గించుకోవాలని కాన్వాయ్లో అక్కడ ఏంటి, ముందు వెనకంతా ఖాళీ చూపించి 2 కార్లు చూపించాం కానీ సరిపోలా, మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి 2 కార్లు వెళ్ళాయని చూపిస్తాం అనేది చాలా ప్రజల్ని మోసం చేయటం. ఈ కాన్వాయ్లో ఉండేటువంటి 5-6 కార్లకి డీజిల్ తగ్గించడం కాకుండా మరి ఆయన ఎంతసేపు రోడ్ షోలు చేస్తున్నారు, ఎలక్షన్లో రోడ్ షోలు చేస్తా వందల కార్లతో వెళ్ళేటువంటి ఆ ఖర్చు ఎంత? ఇది ఒక్కసారి ఆలోచించి. ఇరాన్ ఎక్కడో ఉంది, మన సంబంధం లేదు, కానీ దానివల్ల మనకి ఎల్పిజీలు కానీ ఆయిల్ కానీ మొత్తం తక్కువ రావటం వల్ల ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక్క నెల నుంచి ఏప్రిల్ నుంచి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని పెంచేశారు. దానికి ఎల్పిజి ఆయిల్తో సంబంధం ఉన్నటువంటి అన్నీ అంట, ఏది మనకి చిన్న కమోడ్లు, శానిటరీ వర్క్స్ దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి అన్నిట్లో, తర్వాత ఈవెన్ స్విచ్ల దగ్గర నుంచి ప్లాస్టిక్ తయారయ్యే వస్తువులు అన్నీ కూడా దాన్ని ఇంటర్రిలేటెడ్ అంట, అన్నీ పెంచేశారు ఆల్రెడీ ఒక నెల నుంచి. ప్రతి దాంట్లో కూడా బస్తాకి 2 కిలోలు 3 కిలోలు కట్ చేశారు. సరే ప్రస్తుతం, కానీ రేపు రాబోయే టైంలో ఈ డీజిల్ కొరత వల్ల ఇంకా ఎక్కువ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది, వ్యవసాయదారు దెబ్బతింటారు. కాబట్టి ఇప్పటికైనా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, డబుల్ ఇంజిన్ సర్కార్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు డీజిల్ కొరత, ఆ ఎల్పిజి కొరత లేకుండా చూడండి, ఏ రకంగా మీరు డిప్లొమాటిక్ చేసుకుంటారో అని చెప్పేసి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తద్వారా అభివృద్ధి అంటే కన్స్ట్రక్షన్. మేము గొప్పగా అమరావతిలో ఇంత వస్తున్నాం, ఇంకా పొలాలు తీసుకుంటున్నామని అంటున్నారు. కన్స్ట్రక్షన్
ఆపకుండా జరిగిపోవాలి, వ్యవసాయ పనులు ఆపకుండా జరిగిపోవాలి, ఏ రకం నష్టం లేకుండా ఆ రకంగా చూడమని చెప్పేసి అన్నవరపులంక గ్రామంలో గురువు నల్లపాటి వెంకటేశ్వరరావు హనుమాన్ చాలీసా అష్టోత్తర శత పారాయణం వైభవంగా జరిపారు. కొల్లిపురం మండల పరిధిలోని అన్నవరపులంకలో గల కోదండరామస్వామి వారి దేవస్థానంలో హనుమాన్ చాలీసా అష్టోత్తర శత పారాయణం జరిగింది. గురువు నల్లపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక సీతారామాంజనేయ భజన భక్త బృందం నేతృత్వంలో 108 పర్యాయంలో నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మహాపఠనం నిర్వహించినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. హనుమాన్ చాలీసా పఠనంలో నల్లపాటి దివ్యశ్రీ, అంద తన్మయి, కళ్యాణం పార్దు, అంద బాలచంద్రమౌళి, కళ్యాణ వెంకటేశ్వరరావు భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, వ్యాపార అవకాశాలు, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమైందని విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి విభాగాధిపతి డాక్టర్ పి లక్ష్మణస్వామి అన్నారు. స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా కమిషనరేట్ ఆదేశాలపై స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ప్రోగ్రాంలో భాగంగా గురువారం గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఆంధ్ర అంశంపై ఆన్లైన్ వర్క్షాప్ నిర్వహించారు. కాలేజీ వ్యవసాయ విభాగ ఆధ్వర్యంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత పర్యవేక్షణలో జరిపిన ఈ వర్క్షాప్ లో డాక్టర్ పి లక్ష్మణస్వామి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి సమన్వయకర్తగా వ్యవహరించారు. వ్యవసాయ విభాగానికి చెందిన శిక్షణను వ్యవసాయ శాఖ సభ్యులు, విద్యార్థులు, కాలేజీ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. Higher Education Commission. So the compost business, what is the meaning of compost business? Compost means that you know very well about that the waste materials is developed every day. The domestic level waste material. For suppose the 5 members of domestic area or domestic house developed around 500 grams, 800 grams of waste from either kitchen or either from that house. జేఎంజే మహిళా కళాశాల తెనాలి ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే సాసా ప్రోగ్రాం నిర్వహిస్తాము. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సూచన మేరకు మరియు సిసి వారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాము. ఈరోజు ఆన్లైన్ వర్క్షాప్ నిర్వహించాము. ఈ ఆన్లైన్ వర్క్షాప్కి డాక్టర్ పి లక్ష్మణస్వామి, హెచ్ఓడి ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మేరీ స్టెల్లా కాలేజ్ విజయవాడ నుంచి సారు ఈ గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ ఆంధ్ర అనే అంశం మీద ఈ వర్క్షాప్ నిర్వహించాము. ఈ వర్క్షాప్ ద్వారా ఇంటి దగ్గర ఉండేటువంటి గృహిణులకు మరియు అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉండేటట్టుగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని ఈ సార్ తెలియచేయడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో మా మిత్ర బృందం చేస్తున్న సేవ కార్యక్రమాలకు ఆకర్షితురాలైన పలువురు సామాజిక సేవకు ముందు రావడం అభినందనీయమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతలూరు మండలం పేపర్లోని ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాసెస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి 4 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను గురువారం నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్కు అందించారు. గోవాడ గ్రామంలోని యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రవంతి, నాగేంద్రబాబు దంపతుల కుమారుడు పవన్ కార్తికేయ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ సేవ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. గత 9 సంవత్సరాలుగా తమ మిత్ర బృందం ఆధ్వర్యంలో దాతల సహకారంతో వ్యాపార వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్టు తెలిపారు. మనకున్న దాంట్లో వృద్ధులకు చేతనందిస్తే భగవంతుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవాడ యూనియన్ బ్యాంక్ క్యాషియర్ ఉప్పల షణ్ముఖరావు, ఆర్మీ హవాల్దార్ చదలవాడ శివకృష్ణ, చాగంటపాటి వైష్ణవి, అలపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఓల్డ్ ఏజ్ హోమ్లో మరి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెల ఎవరో దాతల సహకారంతో మనం ఇక్కడ నిత్యావసర సరుకులు ఇస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా చాగంటి పవన్ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మన గోవాడ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా శ్రవంతి గారు, వాళ్ళ తల్లిగారు, అట్లాగే వాళ్ళ నాన్నగారు నాగేంద్రబాబు గారు ఇద్దరు మరి వాళ్ళ బాబు పేరు మీద
వీళ్ళ ఇక్కడ వృద్ధాశ్రమంలో అందరూ బాగుండాలని మరి పిల్లలకు ఇప్పుడే సేవాభావం అలవర్చుతూ మరి ఇటువంటి కార్యక్రమానికి వారు మరి మన ఈ ప్రాంతంలో వారు కూడా కాదు, గోవాలో చేస్తుంటారు మేడం. మరి ఇటువంటి కార్యక్రమానికి స్పందించి వారు భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ బాబు పేరు మీద ఇటు చాలా సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా మరి పిల్లలకు కూడా మంచి ఆలోచన వచ్చింది. అట్లాగే దేవుడు మానవ సేవ మాధవ సేవ, దేవుడికి సేవ చేద్దాను, కానీ మన ఎదురుగా ఉన్న వృద్ధులకి మరి సేవ చేస్తేనే మన దేవుడు మన, ఎందుకంటే దాన ధర్మాలు ప్రతి మతంలో కూడా ఎంతో కొంత దాన ధర్మాలు చేయమంటారు, ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ హిందువుల్లో కానీ. మరి అదే ఆనవాయితీగా మరి ఇటువంటి కార్యక్రమాన్ని సహకరించిన వారి ప్రత్యేక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజం దేశ అభివృద్ధికి తోడ్పడేలా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి. ఇందుకు తగిన లక్ష్యాల్ని ముందుగానే నిర్దేశించుకోవాలి. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహాల పంపిణీ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సూచన. సిబిఎస్ఈ 12వ తరగతిలో పట్టణ ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ, అత్యున్నత మార్కులతో విజయకేతనం ఎగురవేసిన పలువురు విద్యార్థులు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పటిష్టమైన ప్రణాళికను అనుసరిస్తున్నాం. పట్టణానికి వన్నె తెచ్చేందుకు అన్ని కోణాల్లోనూ దృష్టి సారించాం. కెనాల్ లైట్స్ ట్రయల్ రన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.